పథకాలు ఇవన్నీ ఉన్నాయి. ఒక్క నిమిషం అవన్నీ పక్కన పెడితే వాళ్ళ దృష్టిలో ఇది రాంగ్ అనుకుంటే ఒక్క నెలకే రావాలి. వాళ్ళ దగ్గర వితౌట్ ఏ ప్రూఫ్స్ లేవు సార్. వాళ్ళ దగ్గర ఒక్క ప్రూఫ్ కూడా లేదు. ఒకవేళ నార్మల్ గా అయితే ఇది మన భూమి అయితే ఎవరన్నా వచ్చి ఉండనిస్తావా సార్? వాళ్ళకి ఏ రూల్స్ లేకుండా ఉండనిస్తారా ఎవరన్నా? మా దగ్గర పట్టా భూములు, ఇక్కడ ప్రతి ఒక్క భూమికి పట్టా భూములు ఉన్నాయి. ప్రతి ఒక్కటి రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది. ప్రతి ఒక్కటి ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, గర్భిణీ స్త్రీలేంటి, చిన్న పిల్లలేంటి, ప్రతి ఒక్కరు ఉన్నారు సార్. అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నారు ఇక్కడ. ఇక్కడ వాటర్ లేవు, నీళ్లు లేవు, కరెంట్ లేదు, ట్రాన్స్ఫర్మేషన్ లేదు. స్టూడెంట్స్ కి ఇక్కడ చిన్న పిల్లలు సార్ 1 కిలోమీటర్ నడిచి వెళ్ళాలి. వాళ్ళ ప్రాణాలు ఎంత సార్? మేమందరం ఎగ్జామ్స్ ఆఫ్ చేసుకుని ఉన్నాం సార్. ఈ 4 days మాకు ఎగ్జామ్స్ లేవు. మా జీవితాలన్నీ రిస్క్ లో పెట్టి ఇక్కడ ఉంటున్నాం. ఇదేం ప్రభుత్వం మాకు అర్థం కావట్లేదు. ఇందిరమ్మ ఇల్లులు ఇస్తున్నా అంటున్నారు కానీ మా దగ్గర అయితే లాక్కుంటుంది. ఇలాంటి ప్రభుత్వం మేము చూడలేదు. మళ్ళీ ఖమ్మంలో 3 మంత్రులు. ఇది చాలా సిగ్గుచేటు చెప్పుకోవడానికి. మాకైతే ఖచ్చితంగా